నిమిషాల లోపే. అది క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? అంటే ఏంటి చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పాలి త్వరగా, ఒక్కలేనా? మామూలుగా మనకు అర్థమయ్యే భాషలో లేదా మీకు అర్థమయ్యే భాషలో క్రీస్తు పుట్టినరోజు అంతేనా? మీరు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారా? ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇష్టం లేదు అనేవారు ఎవరున్నారా? అందరూ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అలాగే క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజుని మనం ఏం చేస్తాం చెప్పండి, జరుపుకుంటున్నాం. అసలు మొట్టమొదటిది ఒక వ్యక్తి పుట్టినరోజు మనం జరుపుకోవాలంటే ఆ వ్యక్తి పుట్టాడా అనేది మనం తెలుసుకోవాలి, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు అయింది తెలీదా? 2024 ఇయర్స్ అయింది. నియర్లీ ఎన్ని ఇయర్స్ అయింది? 2024 ఇయర్స్ నుంచి కూడా క్రిస్మస్ ఏం చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి గురించి 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు నేనున్నాను, నా బర్త్డే నేను చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా, మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు, మా నాన్నగారు లేరు. ఇప్పుడు నా బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేస్తారా చెప్పండి? మా పిల్లలు పెద్దలు అయిన తర్వాత, మేము ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తారు అంతేనా? నేను చనిపోయిన తర్వాత ఎవరు సెలబ్రేట్ చేస్తారా? ఎవరు సెలబ్రేట్ చేయరు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి సుమారుగా 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మరి ఏం చేస్తున్నామని ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు? ఇంకా ఒక మాట చెప్పాలంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకను గురించి మాట్లాడుతుంది. క్రీస్తు పుట్టాడా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు 2024 సంవత్సరం అని చెప్తున్నా. ఇంకొక 10 days లేదా 1 week లో 2025 సంవత్సరం రాబోతుంది కదా. దేన్ని ఆధారం చేసుకుని 2025 సంవత్సరం 24 సంవత్సరం చెప్తారు చెప్పండి? దీన్ని ఏమని పిలుస్తాం మనం? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటాం అంతేనా? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే ఎవరి క్రీస్తు? యేసుక్రీస్తు వారు పుట్టుకను ఆధారం చేసుకుని ప్రపంచ చరిత్రని 2 భాగాలుగా విభాగించారు. అర్థమవుతుందండి? ఎందుకు మనం యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను ఆధారం చేసుకుని ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా విభాగించారు. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయము, మహాత్మా గాంధీ గారు ఎంతమంది తెలుసా తెలీదా? తెలుసా మీ అందరికీ? ఒకవేళ తెలియదు అనుకోనండి, 5 రూపాయల నోటు దగ్గర నుంచి 500 నోటు వరకు మీరు చూస్తే ఎవరి ముఖం కనపడుతుందండి? మహాత్మా గాంధీ గారు ఫోటో కనపడుతుంది కదా. ఆయన శాంతి పిత కదండి, ఇంకా జాతి పిత, చాలా విషయాలు మనం ఆయన గురించి మనం మాట్లాడతాం. మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతం అని చెప్పండి. కుడి చెంప మీద కొడితే తెలుసా తెలీదా మీకు? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా చూపించాలి. ఎవరు చెప్పింది? మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతం. ఇది ఎప్పుడు చెప్పారు ఆయన చెప్పండి? 1930 నుంచి 1947 మధ్యలో ఆయన ఈ సిద్ధాంతాన్ని చెప్పారు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో యేసుక్రీస్తు వారు, నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపగా నేను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెప్పారు. ఎవరు చెప్పారు చెప్పండి? యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగం అని 5, 6, 7 అధ్యాయాలు ఉంటుంది మత్తయి సువార్తలో. క్రైస్తవేతరులు కూడా, క్రైస్తవులు కాని వారు కూడా ఆ 3 అధ్యాయాలు ఖచ్చితంగా చదువుతారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చాలా విషయాల్లో ఒక విషయం ఏంటి?
నీ కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంపను కూడా త్రిప్పుము. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. యేసుక్రీస్తు వారు అదే మాట చెప్పారు, మహాత్మా గాంధీ గారు కూడా అదే మాట చెప్పారు కదా. మరి ఇప్పుడు ముందు ఎవరు చెప్పారు? మహాత్మా గాంధీ గారు ఒక 20వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆయన కదండి. యేసుక్రీస్తు వారు 20 శతాబ్దాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆయన. ఎవరు ముందు పుడితే అర్థమవుతుందండి, ఎవరు ముందు పుడితే వాళ్ళు చెప్పినట్లు, అవునా? యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట 1900 సంవత్సరాల తర్వాత జన్మించినటువంటి మహాత్మా గాంధీ గారు అనుసరించడం ద్వారా ఆయన జాతిపితగా పిలువబడటానికి అదొక ఆస్కారం అయిందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మూడో భాగంగా మీకు జ్ఞాపకం చేస్తాను నేను. యేసుక్రీస్తు అసలు ఎవరికి చెందినటువంటి వ్యక్తి? యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి, మంచిదే. క్రిస్మస్ జరుపుకుంటున్నా మంచిదే. నాకు ఈ స్కూల్లో అంటే నేను పాజిటివ్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి, నెగిటివ్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సార్ ఏమో ప్రతి పండగ పిల్లలకు తెలియాలి అని దాని గురించినటువంటి మరి సంగతులు మరి చేయడానికి ప్రయత్నం చేస్తారు, మంచిదే. ఇప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం, మంచిదే. అసలు యేసుక్రీస్తు ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఎందుకు ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నామంటే, మీరు వరల్డ్ మ్యాప్ ఎప్పుడైనా చూసారా? ప్రపంచ పటం చూసారా? ఎంతమంది చూసారు ఎప్పుడైనా ప్రపంచ పటం? మీరు ఎప్పుడు ప్రపంచ పటం వరల్డ్ మ్యాప్ చూడలేదా? చూసారు కదా. ప్రపంచ పటంలో మీరు మధ్యలో వేలు పెట్టండి. ఇక్కడ మధ్యలో వేలు పెడితే అక్కడ ఉంటుంది ఇశ్రాయేల్ దేశం, యెరూషలేము పట్టణం, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి స్థలం. ఒకవేళ ఈ చివర పుట్టాడు అనుకున్నాడు యేసుక్రీస్తు వారు, అది వాళ్ళకే సంబంధించినటువంటి దేవుడు. లేకపోతే ఈ పక్కన పుట్టినాడు అనుకున్నాండి, వీళ్ళకి సంబంధించినటువంటి దేవుడు. లేకపోతే ఒక ఖండంలోనే లేదా ఒక ప్రాంతంలోనే, అట్లా కాకుండా ఈ ప్రపంచ పట్టణంలో మధ్యలో జన్మించాడు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానం. ఇది ఎవరికంటండి? ఏ ప్రజలకి? ప్రజలందరికీ కూడా కలగబోవు సంతోషకరమైన సువార్తమానం అంట. దావీదు పట్టణము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పబడింది. ఎవరి కొరకండి? నా కొరకు కాదు, నా ఒక్కడి కొరకే కాదు, లేకపోతే ఒక దేశం వారి కొరకు మాత్రమే కాదు, లేదా ఒక ప్రాంతం వారి కొరకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కొరకు, ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ఏమిటంట? ఇది సంతోషకరమైనటువంటి సువార్తమానము, సంతోషాన్ని కలిగించే సంగతి. ఏమిటి ఆ సంగతి? ఆయన పుట్టుక. ఆయన పుట్టడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? ఏమండి, ఈరోజు ఏంటి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నామా? ఎప్పుడు క్రిస్మస్ 25 ఎల్లుంట. ఈరోజు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీరు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టడం వలన వచ్చే లాభం ఏంటి? ఇదొక్కటే మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను నేను. ఇప్పుడు మీరు అందరూ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. చాలా మంది మంచి పిల్లలు ఉంటారు, కాళ్ళు కడుక్కొని సరాసరి ఎక్కడికి పోతారు చెప్పండి? ఇంట్లోనికి వెళ్తారు. అప్పుడు అమ్మ వాళ్ళు ఏమంటారు చెప్పండి? అరే పోరా పోయేది ఏంటి, కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మంటారు, అవునా కదా? మన ఇంట్లోకి మనం వెళ్ళాలంటేనే ఏం చేయాలి చెప్పండి? కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. మరి మనమందరం కూడా ఈ లోకంలో యాత్రికులు కొంతకాలం జీవిస్తాం. కొంతమంది 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. తర్వాత ఒక సమయం వచ్చిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? మనం ఇంకో స్థలానికి వెళ్ళాల్సిందే. దానిని బైబిల్ చెప్పే 2 మార్గాలు ఏంటంటే, ఒకటి స్వర్గము, రెండవది నరకము. ఒకటి పరలోకము, రెండవది నరకం. ఆ స్వర్గంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. ఎవరుంటారు చెప్పండి? మన ఇంట్లోకి మనం వెళ్ళాలంటేనే కాళ్ళు కడుక్కుని శుభ్రంగా ఉంటే కానీ మనం లోపలికి వెళ్ళమే. అట్లాంటిది దేవుని ఇంటికి వెళ్ళాలంటే మనం ఎట్లా వెళ్ళాలి? ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవచ్చా? మనల్ని మనం శుభ్రం చేసుకుని వెళ్ళాలి. మనం కడుక్కోవాలంటే, మనకున్నటువంటి మురికి పోవాలంటే నీళ్లు ఏ విధంగా ఉపయోగపడతాయో, మనిషికి ఉన్నటువంటి ఆ మురికి, దానిని బైబిల్ ఏమని చెప్తుంది అంటే పాపము అంటుంది. ఏమంటుందండి బైబిల్? చెప్తుంది
మానవుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎప్పటి నుంచి చెడ్డదంట? వాడు పెద్దోడైన తర్వాత చెడ్డడు అయిపోడు. చిన్నప్పటి నుంచే మానవుని యొక్క హృదయాలోచన ఎట్లాంటిదంట? చెప్పండి. చెడ్డది. ఈ చెడ్డది అనే మాటే బైబిల్ ఏమని చెప్తుందంటే పాపము అంటుంది. ఈ బైబిల్ ఉన్నటువంటి ఇంకొక మాట, పాపానికి చాలా రకాల సంగతులు ఉన్నాయి. చిన్నప్పుడు చేసే పాపాలు వేరు, యవనస్తున్నప్పుడు చేసే పాపాలు వేరు, పెద్దవారైన తర్వాత చేసే పాపాలు వేరు. మరి పాపములకు ప్రాయశ్చిత్తం ఏంటి? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. బైబిల్ చెప్తుంది, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. అర్థమవుతుందండి? వేదాల్లో కూడా ఒక మాట ఉంది, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తత్రక్తం పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారం, సమస్త పాపాలు పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తం చిందించబడాలి. తద్రక్తం, ఆ రక్తం పుణ్యదాన బలియాగం. అందుకే మన పూర్వీకులు మరి పొట్టేలు మొక్కుంటారు అమ్మవారికి, లేకపోతే ఆయా సంగతులకి బలర్పిస్తారు. నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, మనిషి యొక్క పాపాలు క్షమించబడాలి అంటే, కడగబడాలి అంటే పరిశుద్ధమైన రక్తం అందుబాటులో ఉండాలి. ఏం అందుబాటులో ఉండాలండి? మన ఇంటికి వెళ్ళాం, మురికి నీళ్ళతో కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తే ఏమవుతుందో చెప్పండి? మనకున్న మురికితో పాటు ఇంకా మిగిలినటువంటి మురికి కూడా మనకు అంటుకుంటాం. అలాగే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ స్వర్గరాజ్యం, ఆ దేవుని రాజ్యానికి, దేవుని ఇంటికి మనం వెళ్ళాలి అంటే మన పాపాలు మనం ఏం చేయాలి చెప్పండి? కడుక్కున్నటువంటి అనుభవం మనం ఉండాలి. కడుక్కోవడానికి మనకి ఏం అవసరం అంటే పరిశుద్ధమైనటువంటి రక్తం అవసరం. ఇప్పుడు రక్తం ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుందా? దేవుడు ఎవరు అసలు? ఓం అంటారు కదండి. ఓం అంటే ఏం చెప్పండి? ఓంకార స్వరూపుడు. ఓంకార స్వరూపుడు అంటే ఎవరు? ఆకారము లేనటువంటి వాడు. ఓంకారం అంటే ఏం చెప్పండి? ఆకారము లేనివాడు. అంటే ఆత్మైనటువంటి దేవుడు, ఆయనకి శరీరం ఉండదు. అయితే దేవాది దేవుడు మానవ రూపము దాల్చాల్సి వచ్చింది. ఎందుకని? రక్తము మాంసం ఉంటేనే మనుషులు ఏమంటారు చెప్పండి? రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది. రక్త మాంసములు ఉంటాయి. దేవాది దేవుడు మానవుడికి లోకానికి వచ్చాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. సూర్యుని సృష్టించింది ఎవరు? దేవుడే కదా. ఆ సూర్యుడు భూమి మీదకి వచ్చాడు అనుకోండి, మనం ఉంటామా? ఏమున్నాం? వాడి మసైపోతాం. అందుకే దేవుడు తన మహిమను విడిచి మనిషిగా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ఆ పుట్టిన రోజునే ఏమని చెప్తున్నామంటే క్రిస్మస్, క్రీస్తు పుట్టుక. ఎందుకు ఆయన పుట్టాడు అంటే ఒక్కటే మాట, ఆయన సమస్త మానవాళి కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకంలో జన్మించాడు. ఏం చిందించడానికి? పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించడానికి. అందుకే మీకు తెలుసో తెలీదో, యేసుక్రీస్తు వారు మరణించిన రోజు ఏమని పిలుస్తారు చెప్పండి? ఏమంటారమ్మా? ఏమంటారు చెప్పండి? ఈస్టరా? గుడ్ ఫ్రైడే. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచిదండి, చనిపోయారా, మంచిదంటావా అంటే ఏమంటారు? వీడికి ఏదో స్క్రూ లూజ్ అయినట్టు ఉంది అంటాడు కదండి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు ప్రపంచం అంతా ఏమని చెప్తుందో తెలుసా? గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారము, శుభ శుక్రవారం. అది ఏంటా శుభము, ఏంటా మంచి? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చడం ద్వారా, ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా, ఆ రక్తంలో మన పాపములకు ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన మరణించి ప్రాణం పెట్టి రక్తం కాల్చడం మనకు మంచిది. కాబట్టి ఏమన్నారంటే దాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, మీకు ఒక్క ప్రశ్న. అక్కడ నీళ్ళు పెట్టున్నాయి, నేను కడుక్కుని లోపలికి వెళ్ళాను, నా మురికి పోతుంది. కడుక్కోకుండా లోపలికి వెళ్తే మురికి పోతుందా? మళ్ళా అమ్మ నాన్న ఏమంటారు చెప్పండి? రే పో, బయటికి పోయి ఏం చేయను, మళ్ళా కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మంటారు కదండి. అట్లాగే మేము చెప్పే ఒక మాట ఏంటంటే, బైబిల్ ప్రకారం నేను ఒక దైవ సేవకునిగా, పాస్టర్గా నేను చెప్పే మాట ఏంటంటే, మా చర్చకు వచ్చేవాళ్ళు లేదా ఎవరైనా తెలుసుకున్నటువంటి వారు యేసుక్రీస్తు గురించి చెప్పేది ఒక మాట మేము చెప్తామంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, స్కూల్కి వచ్చారు, సంవత్సరం అంతా సార్ వాళ్ళు మీకు ఏం చేస్తారు? పాఠాలు చెప్తారు చెప్పరా? మీ సార్లు, టీచర్లు పాఠాలు చెప్తారు చెప్పరా? పాఠాలు చెప్పి మిమ్మల్ని చక్కగా సిద్ధపరుస్తారు. దేనికోసం చెప్పండి? దేనికోసం సిద్ధపరుస్తారు? ఎగ్జామ్ కోసం సిద్ధపరుస్తారు, అవునా కదా? మాట్లాడరు. ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేస్తారా లేదా? ఎగ్జామ్ కి ఇప్పుడు సార్ ఉన్నారు,
ఒక సబ్జెక్ట్ మీ క్లాస్ లో టీచ్ చేశారు. అదే సారు ఎగ్జామ్ రోజున ఇన్విజిలేషన్కి వచ్చారు అనుకోనండి. ఇప్పుడు ఎగ్జామ్ కి ముందు వరకు మీరు ఎన్ని డౌట్స్ అడిగిన ఏం చేస్తారు? మీరు క్లారిఫై చేస్తారా చేయరా? మాట్లాడరు. అదే సార్ మీకు ఎగ్జామ్ కి ఇన్విజిలేషన్ డ్యూటీకి వచ్చారు. సార్ సార్ నాకు డౌట్ అని చెప్పండి చెప్తారా? మాట్లాడరు. అదే సబ్జెక్టు అదే సారు, కానీ ఎగ్జామ్ ముందు వరకు ఆయన పోస్ట్ వేరు, ఎగ్జామ్ రోజున ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన పోస్ట్ వేరు. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టుక క్రిస్మస్, ఇది మొదటి రాకడ. యేసుక్రీస్తు వారు మన రెండోసారి లోకానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారు మన రెండోసారి లోకానికి రాబోతున్నాడు. ఎవరైతే ఎగ్జామ్ బాగా చదివి బాగా రాసి చక్కగా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా చక్కగా ఎగ్జామ్ రాసి పాస్ అవుతారో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, టీచర్లు ఏం చేస్తారు? ప్రమోట్ చేస్తారు. అట్లానే ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుని ఆయన రక్తంలో వారి పాపములు కడుపునంత మాత్రాన్ని కాదు, క్రైస్తవులుగా జీవించి నమ్మకంగా యథార్థంగా పాపాలు చేయకుండా పాపాలు దూరంగా జాగ్రత్తగా తమను తాము పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారిని నరకలను తప్పించడానికి స్వర్గానికి తీసుకువెళ్ళడానికి మళ్ళీ యేసుక్రీస్తు రెండోసారి లోకానికి రాబోతున్నాడు. ఇది నిజమైనటువంటి క్రిస్మస్. నేను చెప్పే మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పడం వల్ల కాదు, కానీ యేసుక్రీస్తు వారు చిందించిన రక్తంలో నా పాపాలు కడుక్కునడం ద్వారా నేను నరకం తప్పించుకుని స్వర్గరాజ్యానికి కనుక నేను వారసుడైతే అది నా జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్. ఇదే నేను మీకు క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ సందర్భంగా మీకు ఇచ్చే మెసేజ్. ఈ మాటలు దేవుడు దీవించుకుంటున్నాను. ముఖ్యంగా మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.